మన నీతి శాస్త్రం చెబుతున్నదేమిటంటే క్లిష్ట పరిస్థితుల్లో ఒక కులాన్ని కాపాడడానికి ఒక మనిషిని, ఒక గ్రామాన్ని కాపాడడానికి ఒక కులాన్ని, ఒక దేశాన్ని కాపాడడానికి ఒక గ్రామాన్ని బలిదానం ఇవ్వడం తప్పు కాదు. ఆ సమయంలో అదే ధర్మం అవుతుంది. ఇది అలాంటి క్లిష్ట పరిస్థితి. ఈ సమయంలో మనం అర్థం లేని ఆవేశంలో ఏదైనా అవకతవకగా నడుచుకునే పొరపాటు చేస్తే దాని పరిణామం ఎలా ఉంటుందన్నది ఈ నందరాజు గారు చాలా బాగా ఎరుగుతురు. వదిన గారు, ఆ పర్వతం మీద నుంచి చూడండి. కంసుని సైనికులు కనుచూపు మేర అన్ని వైపుల నుంచి గోకులం చుట్టూ ఎలా ఆవరించి ఉన్నారు. ఒకవేళ తమరు కృష్ణుణ్ణి కాపాడే ప్రయత్నమే కనుక తలపెడితే కంసుని సైనికులు అడవి దున్నల వలె గోకుల వాసులపై విరుచుకుపడతారు. ఆపై గోకులంలోని ప్రతి బాలుడు కంసుని సైనికుల కరవాలాలకు బలి అవడం నిశ్చయం. అందుకే మీ బాధ్యతను విస్మరించకండి, విస్మరించకండి మీ బాధ్యతను. ఏమిటి నాకు ఈ దురవస్థ? అందుకే చెబుతున్నాను, అందరూ చూస్తుండగా పగటిపూట మేం కృష్ణుణ్ణి తీసుకుని గోకులం నుంచి వెళతాం. అందరి దృష్టి మా మీదే ఉంటుంది. అప్పుడు బలరాముని రక్షించడం తేలికవుతుంది. గుప్తచారులు సంచరిస్తూ ఉంటారు. అందువలన అసలు ఏమీ జరగనట్లే ప్రవర్తించవలసి ఉంటుంది. ఎలా ఉండాలంటే కృష్ణుని ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టుండాలి. జనులతో ఏం చెప్పాలంటే కృష్ణుడు మధురలో ఉత్సవం చూడ్డానికి అక్రూరుని వెంట వెళుతున్నాడని. కృష్ణుడికి బలరాముడికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. వాళ్ళు చిన్నతనం వలన బెదిరిపోతారు. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారు? ఎలా? ఇలా మాట్లాడేందుకు తమ స్వరం ఎదురు తిరగడం లేదా? హృదయం బద్దలు కావడం లేదా? మీరిలా ఆగ్రహంతో మాట్లాడడంలో తప్పు లేదు వదిన గారు. అది సహజమైనది. మీ అశ్రువుల ద్వారా వ్యూహాలు సఫలీకృతం కావు. వ్యూహాలు సఫలీకృతం కావాలంటే ధైర్యం అవసరమవుతుంది వదిన గారు, ధైర్యం అవసరమవుతుంది. మీకు తల్లి హృదయం అర్థం కాదు. బిడ్డను బలి చేస్తూ తల్లికి ధైర్యం చెప్తున్నారు. నా బిడ్డను తీసుకువెళ్ళి మృత్యుముఖంలో విసిరేయాలని చూస్తున్నారు. గుండె రగులుతూ ఉంటే ధైర్యంగా ఎలా ఉండగలను? ఈ రాజభక్తుడు అక్రూరుని గురించి తమరు ఇలా ఊహించారా? ఎలా ఊహించారు అతడు తమ రాజకుమారుడు కృష్ణుణ్ణి స్వయంగా తన చేతులతో మృత్యుముఖానికి విసిరేస్తాడని? కృష్ణుణ్ణి తీసుకువెళ్లి ఆ క్రూరునిచే చంపించేంత కిరాతకునిగా నన్ను ఎలా ఊహించారు? లేదు వదిన గారు, లేదు. ఈ అక్రూరుడంత తేలిగ్గా ఓటమిని అంగీకరించడు. నేనే స్వచ్ఛంద రాజభక్తుణ్ణే అయితే నా వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. కృష్ణుడి ప్రాణాలకు అపాయం కలిగే స్థితి ఏర్పడిందంటే ఈ అక్రూరుడు మరణించాడని అర్థం. ఈ అక్రూరుడు మరణించాడని అర్థం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వ్యూహంలోని సగభాగం మాత్రమే ఉంది. బలరాముణ్ణి కాపాడడం వరకు మా వ్యూహంలోని మిగిలిన సగభాగం కృష్ణుణ్ణి కాపాడడం. కృష్ణుణ్ణి కాపాడడం. తమరు నన్ను మన్నించాలి వదిన గారు. ప్రస్తుతం ఈ రహస్యపు వ్యూహం గురించి మీకు వివరించలేను. కానీ మా వ్యూహం ఎటువంటిదంటే దాని వలన వసుదేవుల వారికి హాని జరగదు, ఈ గోకులానికి ఎటువంటి ఇబ్బంది కలుగదు. అది మాత్రమే కాదు, మన కృష్ణయ్య ఆ క్రూరాత్ముడైన కంసుని బారి నుండి రక్షింపబడతాడు.
దీనికోసం మేము మన యాదవ వీరులు కొందరితో ఒక ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేశాము. వారందరూ కలిసి శపథం చేశారు. తమ శరీరంలోని చివరి రక్తపు బిందువు మిగిలి ఉన్నంత వరకు ఆ పాపి కంసుని హస్తాలు కృష్ణయ్య చిటికిన వ్రేలును కూడా తాకనివ్వమని. మా మీద విశ్వాసం ఉంచండి వదిన గారు, విశ్వాసం ఉంచండి. మేము రాజభక్తులం. మేము వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎప్పుడూ వెనుకంజ వేయం. మా రాజభక్తిని తమరు శంకిస్తున్నారా? శంకించకండి. విన్నారా ఈ వింతని? నందరాజు గారు కృష్ణుని మధురకు పంపుతున్నారట. ఎందుకు? ఉత్సవాన్ని చూడటానికి. అలాగా? మీకు తెలుసా, కృష్ణయ్య ఉత్సవం చూడ్డానికి వెళ్ళలేదట. మరి అయితే మీకు తెలీదా, కృష్ణయ్య యశోదపుత్రుడు కాదట. యశోదపుత్రుడు కాడా? మరైతే ఎవరి పుత్రుడు? దేవకీ పుత్రుడట. అందుకే అక్రూరుల వారు మధురకు తీసుకువెళ్ళడానికి వచ్చారట. చాలే ఆపు నీ వేళాకోళం. అయ్యో, నేననేది నిజం. మరైతే ఈ విషయం నీతో చెప్పింది ఎవరు? యశోద గారి దాసి ప్రియంవద. అది వాళ్ళ మాటలు చాటుగా విన్నదట. యశోద గారు హృదయ విదారకంగా దుఃఖిస్తున్నారటండి. కృష్ణుడు నా పుత్రుడేని ఆమెతో అక్రూరుల వారు చెప్పారట. అతన్ని కంసుని బారి నుండి రక్షించేందుకే ఇక్కడ దాచి ఉంచారని. అంతేకాదు, యశోదాదేవి సంతానాన్ని రాత్రికి రాత్రే కారాగారాన్ని చేర్చి కంసుడికి అప్పగించారటండి. పాపం యశోదాదేవి గారి పరిస్థితి దయనీయంగా ఉండుంటుంది. ఆవిడ పిచ్చిదాల్లా ఏవేవో మాట్లాడుతున్నారట. దుఃఖంతో ఆ తల్లి గుండె రగిలిపోతోందట. బాబు, లేనాయనా, లే. అమ్మా, నేడు ప్రభాత వేళ ఇంత త్వరగా అయిందా? లేదు, ప్రభాత వేళ కాలేదు. ఇప్పుడు అర్ధరాత్రి. అర్ధరాత్రా? అయితే అప్పుడే ఎందుకు నిద్రలేవడం? వెంటనే నిద్రలేచి సిద్ధంకా. నువ్వు వెళ్ళాలి. వెళ్ళాలా? ఎక్కడికి? అక్రూరుల వారి వెంట. అక్రూరుల వారి వెంట? ఎక్కడికి? కాస్త మెల్లగా మాట్లాడు. మార్గమధ్యంలో అక్రూరుల వారంతా చెప్తారు. త్వరగా లే. ఏమైంది? దారి పొడవున అక్కడక్కడ
మన వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. నౌకా ప్రయాణానికి ఏర్పాట్లు చేశాం. ఇక తమరు రాజకుమారుని తీసుకురావటమే ఆలస్యం. శభాష్, మీరంతా ఇక్కడే ఉండండి. ఇప్పుడే నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను ఒంటరిగా ఎందుకు వెళ్ళాలి? కృష్ణుడు నాతో ఎందుకు రావడం లేదు? కృష్ణుడు నీ వెంట రావడం కుదరదు. చెప్పు, ఎందుకు? కృష్ణుడు రాకుంటే వాణ్ణి ఇక్కడ ఒంటరిగా వదిలి నే వెళ్ళను. ఊరికి అలా గొడవ చేయకు. కృష్ణుడు నీ వెంట రావడం కుదరదు. ఎందుకు కుదరదు? వేరే చోటుకు వెళుతున్నాడు. అదే, ఎక్కడికి? తను మధురకు వెళ్తున్నాడు. మధురక? ఆ ఒంటరిగానా? ఉమ్. లేదు, ఒంటరిగా కృష్ణయ్యను నేను మధురకు వెళ్ళనివ్వను. నువ్వు కృష్ణని ఆపడం కుదరదు బలరామా. ఎందుకు కుదరదు? వాడు మాతాపితల అనుజ్ఞతో మధురలో ఉత్సవం చూడడానికి వెళుతున్నాడు. ఇది నిజం కాదు. అతనికి మాతాపితలు అనుజ్ఞను ఎలా ఇచ్చారు? వాడు మధుర వెళ్తే ఆపదని వాళ్ళిద్దరికీ తెలీదా? ఆపదా? ఏమిటి నాయన నువ్వనేది? సకల ప్రజానీకానికి తెలుసు మధుర రాజు కంసుడు ఎంతటి క్రూరుడో, ఎంతటి నిర్దయుడో అని. అంతెందుకు, నిన్న భోజన సమయంలో యశోదమ్మ కూడా ఈ విషయమే అన్నారు. అసలు బాలకులు మధురకు వెళ్ళడం ఉచితం కాదని. మరి ఎలా అనుజ్ఞనిచ్చారు? తక్షణమే వెళ్ళి నేను యశోదమ్మను అడుగుతాను. అన్నీ తెలుసు కూడా ఎందుకు వాడిని ఆపదల పాలు చేస్తున్నారని. నేను వెళ్ళి కృష్ణయ్యలో మాట అడుగుతాను. నాతో మాట మాత్రం అనకుండా ఎందుకు ఒంటరిగా వెళ్ళడానికి అంగీకరించాడు? కృష్ణయ్య, ఓ కృష్ణయ్య! కృష్ణయ్య! ఊరుకు బాబు, నా మాట విను. కృష్ణయ్య నిద్రిస్తున్నాడు. నిద్రిస్తున్నాడా? ఆ, నిద్రిస్తే మాత్రం అతన్ని వదిలేసి నేను వెళ్తాను అనుకున్నారా? అయ్యో. లేదు లేదు, నేను కృష్ణయ్య కలిసి యశోదమ్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇటువంటి పని చేశారో అడుగుతాం. కృష్ణయ్య! కృష్ణయ్య! ఆగు నాయనా, ఆగు. ఆగు బలరామ. అక్రూల వారు యశోద వదిన గారితో మాట్లాడవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఈ ఆజ్ఞ వారు ఇవ్వలేదు. అమ్మంటున్నారు కృష్ణయ్య మాతాపితలే ఆజ్ఞనిచ్చారని. సత్యమే వచించారు. ఈ ఆజ్ఞను కృష్ణుని మాతాపితలే ఇచ్చారు. అంటే ఈ మాతాపితలు కృష్ణయ్య మాతాపితలు కారా? కారు. మాతాపితలు వీరు కాకపోతే అయితే ఎవరు కృష్ణయ్య మాతాపితలు? మాతాపితలు వీరు కాకపోతే అయితే కృష్ణయ్య మాతాపితలు ఎవరు? చెప్పండి అక్రూరుల వారు, చెప్పండి. చెప్పండి అక్రూరుల వారు, చెప్పండి. కృష్ణయ్య మాతాపితలు ఎవరు? తక్షణమే నాకు నిజం తెలియాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. రాజకుమార, ఇప్పుడే ఈ రహస్యాన్ని మీ ఇద్దరికీ చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు నీ మొండితనం వల్ల ఈ రహస్యాన్ని చెప్పవలసిన స్థితి వచ్చింది. విను. కృష్ణుని యొక్క పితృదేవులెవరో వారు నీకు కూడా పితృదేవులే. వారే వసుదేవులు. తామిరువురు వసుదేవుల వారి పుత్రులే. అంతేకాక తోడబుట్టిన అన్నదమ్ములు. కాకపోతే ఒక చిన్న తేడా. నువ్వు రోహిణీదేవి గర్భాన జన్మించావు, కృష్ణుడు దేవకీదేవి గర్భాన జన్మించాడు. ఈ భయంకర నిజాన్ని ఇన్ని వత్సరాలుగా తామిరువురి రక్షణ కోసమే దాచి ఉంచాల్సి వచ్చింది. అందుకే తామిరువురిని ఈ గోకులంలో గోపాలుల రూపంలో దాచి ఉంచాం. ఇప్పటి వరకు మీరిరువురు శూరవంశపు రాజకుమారులని ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు కంసుడు కృష్ణయ్య జన్మ రహస్య మర్మాన్ని తెలుసుకున్నాడు. అందుకే వాడు కృష్ణయ్యను మధురలో జరగబోయే ఉత్సవానికి ఆహ్వానించాడు.